నియోజకవర్గంలో ఉన్న జడ్చర్ల గ్రామ పంచాయతీ కావేరమ్మపేట గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకోసం అంటే కావేరమ్మపేటలో ఉన్న సంత మన తెలంగాణలో చాలా పెద్ద సంత. అలాగే బాదపల్లిలో ఉన్న జాతీయ వ్యవసాయ మార్కెట్ ఇంచుమించు ఏషియాలోనూ అతిపెద్ద జాతీయ వ్యవసాయ మార్కెట్. ఇలాంటి 2 గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి ఒక మున్సిపాలిటీగా చేసి ఆ మున్సిపాలిటీ పాలకవర్గం వచ్చేసింది. ఈ రోజుతో వాళ్ళకు 5 సంవత్సరాలు పాలన కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ మున్సిపాలిటీకి తర్వాత ఎలక్షన్స్ జూన్లో జరుగుతాయి, జూలైలో జరుగుతాయి, నవంబర్లో జరుగుతాయి అనే విషయం అయితే ప్రభుత్వం నుంచి ఎలా క్లారిటీ లేదు. అలాగే హైదరాబాద్లో ఉన్న జిఎస్సీ ఎలక్షన్స్, అలాగే అచ్చంపేటలో మున్సిపాలిటీ ఎలక్షన్స్, జడ్చర్ల మున్సిపాలిటీ ఎలక్షన్స్ 2 కలిపి తీసుకుపోయే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ రోజు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ మున్సిపాలిటీ సమయం ఈ రోజుతో అయిపోయింది కాబట్టి 24వ వార్డు కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి మనతో ఉన్నారు. వాళ్ళ వార్డులో వాళ్ళ హయాంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారు, తర్వాత వాళ్ళు చేసే పనులలో ఇంకా పెండింగ్ ఏమున్నాయి, తన మనోగతం ఏంది, ఈ 5 ఏళ్ళ తన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి, తను సాధించిన విజయాలు ఏంటి, తనని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్ రెడ్డి గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. విజయవంతంగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈ 5 సంవత్సరాల పాలనలో మీకు సంతోషాన్ని ఇచ్చిన మంచి కార్యక్రమాలు ఏంటి మీకు వార్డులో? ముఖ్యంగా నేను ఈరోజు కౌన్సిలర్గా గెలవడానికి మరి నాకు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా నన్ను భుజానపల్లి ఎగరేసుకొని గెలిపించిన నా వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క అవకాశంతో నా కుటుంబము ఒక 1500 మంది కుటుంబంగా మారిపోయింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు నా పెట్టుకున్న అంచనాలని ఎక్కడా కూడా తూచా తప్పకుండా ప్రతినిత్యము ఏదో ఒకటి చేయాలని చెప్పి మరి ఆలోచన చేసిన, మరి నా పైన పెట్టుకున్న దానికి అనుగుణంగా వాళ్ళు గర్వపడేలాగా పనిచేయడానికి ప్రయత్నం చేసిన. మరి ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని చాలామంది పిలుపునిస్తూ ఉంటారు. మరి నేను కూడా యువకుని కాబట్టి నన్ను చూసి కూడా వేరే నెక్స్ట్ జనరేషన్ యూత్ కూడా ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లోకి వచ్చి ఇవన్నీ చేయొచ్చు అనే విధంగా పనిచేయాలని చెప్పి ఏ కరప్షన్కి తావు లేకుండా 100% ఫోన్లు రెస్పాన్స్ ఇచ్చుకుంటూ నా వంతు ప్రయత్నంగా శక్తివంచన లేకుండా కృషి చేసి చాలా సమస్యలు తీర్చగలిగిన చాలా సంతోషంగా కూడా ఉంది. కానీ అంచనాలకు తగ్గట్టు కొన్ని పనులలో జాప్యం జరిగి కొన్ని పనులు కాకపోయి ఉండొచ్చు. మరి ఆ విషయంలో కొంత బాధ కూడా ఉంది. ఈ టైం ఇంకొక 1 year 2 year ఎక్స్టెండ్ అయింటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి అందరి ఉన్న సమస్యలు సాల్వ్ అవుతుండే అని అనిపిస్తుండే. అయితే గతంలో వర్షం పడితే ఇక్కడ మనకి ఈ చెరువు నిండిపోవడం, అలుగు రావడము, పద్మావతి కాలనీ కూడా 2-3 సార్లు మునిగిపోవడము. ఈ కాలనీకి దగ్గర 2009 నుంచి 2014 మధ్యలో నడుచుకుంటూ పోవాలంటే ఒకసారి క్లబ్ రోడ్ దాటిన తర్వాత మోకాళ్ళ వరకు దిగబడేది. దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం. ఇదే విషయం మీతో నేను 2-3 సార్లు డిస్కస్ చేసాను. అయితే గత సంవత్సరం 2 ఏళ్ళుగా ఎంట్రీ పాయింట్లోనే చాలా ప్రాబ్లం ఉంది అన్నారు. మొన్న మున్సిపల్ సమావేశంలో కూడా మాట్లాడారు. దానిపైన మీకేమన్నా రోడ్డు చేయడం కోసం మీకేమన్నా నిర్ణయం వచ్చింది? ముఖ్యంగా క్లబ్ రోడ్డుకు సంబంధించి మరి నేను ప్రచారం చేసే టైంలో మరి చాలా క్లబ్ రోడ్డుకు ఇబ్బంది ఉండడం వల్ల ఇక్కడ చాలా యాక్సిడెంట్లు కానీ, అదేవిధంగా చాలామంది కూడా ఈ రోడ్లో షాపులు కూడా పెట్టడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే ఈ గుంతలుండి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. మరి అట్లాంటిది ఆ రోజున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి సహకారంతో క్లబ్ రోడ్ని 1 కోటి రూపాయలతోటి మరి రోడ్ని వైడనింగ్ చేసుకుంటూ పెద్ద రోడ్ వేయడం జరిగింది. గతంలో ఒక 4-5 షాపులు ఉండే, ఈరోజు పెద్ద రోడ్ అయిన తర్వాత ఒక 50 షాపులు అయింది. ప్రతి ఒక్క షాప్కు వాల్యూ పెరిగింది, ప్లాట్కు వాల్యూ పెరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మనుషులు కూడా ఈ క్లబ్ ఏరియా అంటే జడ్చర్ల ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ జడ్చర్ల టౌన్ ఏదంటే క్లబ్ రోడ్ అనే విధంగా మరి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి అదే కాకుండా ఇక్కడ ఊరకుంట చెరువుకు సంబంధించి మరి వర్షం పడ్డప్పుడల్లా జామ్ అవుతున్నాయి, రోడ్లపైకి నీళ్ళు వచ్చి చాలా సందర్భాల్లో నేను పోయి అక్కడ సమస్య పరిశీలించడానికి పోయినప్పుడు ఫోటోలకు ఫోజులైనా పని అయ్యేది ఉందా అని చెప్పి ప్రజల నుంచి చాలాసార్లు నేను కూడా విమర్శలకు వాళ్ళ నుంచి ఇబ్బంది పడ్డా. అట్లాంటి సందర్భంలో అప్పుడున్న మాజీ మంత్రి గారికి ఒకటే మాట చెప్పిన, సార్ నాకు ఏ పనైనా పాకున్నా పర్లేదు కానీ ఈ ఊరకుంట చెరువుకు మాత్రం శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే టాప్ ప్రయారిటీలో మరి ఊరకుంట చెరువు నుంచి మరి అక్కడ గౌడ ఫంక్షన్ హాల్ వరకు సుమారు 1.5-2 కోట్ల వ్యయంతో మరి పెద్ద స్టోమ్ వాటర్ డ్రైన్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నా హయాంలోనే 50% పనులు పూర్తవడం సంతోషంగా ఉంది. మరి ఆ రోజు ఈ ఫండ్స్ని లక్ష్మారెడ్డి గారు శాంక్షన్ చేసినప్పటికీ
దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కూడా ఆ పని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా పనులు త్వరగా పూర్తి కావడానికి వాళ్ళు చేస్తున్న కృషి కూడా అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మనకి మన ఏరియా వచ్చేసేసి జడ్చర్ల జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్గా పోల్చుకుంటారు. దీనికి తోడు ఈ ఊరకుంట చెరువు మీరు ఏదైనా చెప్పారు, దాంట్లో వేసిన వెంచర్ గురించి చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. దాని మీద మీరేం పోరాటం చేశారు, లేదంటే ఆ వెంచర్ అలాగే ఉందా, దాన్ని డిస్మిస్ చేశారా? మరి ఆ వెంచర్కి సంబంధించి మా మున్సిపల్ పరంగా దాన్ని డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసి మరి దాన్ని ట్యాంక్ బండ్లాగా చేయాలని చెప్పి అమృత్ స్కీమ్లో చేర్చి మరి బ్యూటిఫికేషన్ ఆఫ్ లేక్స్ ఆ స్కీమ్ కింద ఒక 1 crore రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. మరి పనులు కూడా త్వరలో ప్రారంభమైతే మొన్నటికే ప్రారంభమైంది. డయా విషయంలో కొంచెం తేడాలు వచ్చి మరి జాప్యం జరుగుతూ ఉంది. మరి ఊరకుంట చెరువు ₹1 కోటి కాకుండా మన DKR గారు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇంకొక 2 కోట్లు అదనంగా కావాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆ 2 కోట్లు కూడా వస్తాయి. 3 కోట్లతోటి జడ్చర్లలో ఊరకుంట చెరువు అత్యద్భుతంగా సుందరీకరణ పనులు జరగబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. అంతేకాకుండా మీరు అడిగినట్టు ఇంతకుముందు దాంట్లో మరి డిస్ప్యూట్ల విషయం మాట్లాడారు. మరి ఆ డిస్ప్యూట్కి సంబంధించి అలుగులో కూడా చాలా ప్లాట్లు ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడారు. కొంతమంది నిజమైన ఎవరైనా లబ్ధిదారులు ప్లాట్ ఓనర్లు ఉంటే వాళ్ళకి అన్యాయం కాకుండా మళ్ళీ TDR గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రక్రియ చేస్తున్నాం. మరి అంతేకాకుండా అడ్జస్ట్మెంట్ కూడా ఏదైనా చేయాలని చెప్పి గవర్నమెంట్ మాట్లాడి చేయాలని చెప్పి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఎవరైతే ఆక్యుపై చేసారో అట్లాంటి వాళ్ళది కూడా ఎంత ఒత్తిడి చేసినా కూడా లొంగకుండా వాళ్ళ దాంట్లో కూడా కాలువ నిర్మాణం ఇంచుమించు ఆల్మోస్ట్ రోడ్డు వరకు కూడా పూర్తయింది. మరి దీంట్లో అధికారులు కానీ మరి కాంట్రాక్టర్ కానీ చాలామంది అందరి సపోర్టు, మరి ముఖ్యంగా ప్రజలు అడుగడుగునా కూడా నేను చేసే పనులలో మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ మద్దతు లేకపోతే కూడా నేను ఏ పని చేయలేని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. అయితే ఈ జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎవరికి లేని ఫెసిలిటీ మీకు ఉంది. ఎందుకోసం అంటే ఇటు సైడ్ చూస్తే జాతీయ రహదారి 167 ఉంది, ఇటు చూస్తే జాతీయ రహదారి 44 ఉంది. అయితే తాలూకా క్లబ్ నుంచి తీసుకెళ్తే మీకు ఎస్పెషల్లీ ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ ట్రైబల్ హాస్టల్ కానీ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఆ బహార్ ఒకటి ఉండడం వల్ల విద్యార్థినులు ఆడపిల్లలు రాత్రిపూట చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా మేము డిస్కస్ చేసాం. దీనిపైన ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోలేదు, లేదంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి దీనిపైన? ఈ బార్ ఇక్కడ పెట్టొద్దని చెప్పి అప్పుడు ఆ లోకల్ ఉన్న కాలనీ వాళ్ళతో కలిపి మరి కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా కాలనీ వాళ్ళు కూడా అప్పుడు నేను కౌన్సిలర్గా లేనప్పటికీ చాలా మటుకు కాలనీ వాళ్ళు అక్కడ అసలు ఉండొద్దని చెప్పి చేయడం జరిగింది. అది కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ హాస్టల్ లేదు, మళ్ళీ న్యాయంలోనే అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా అయ్యింది. కాబట్టి దాని గైడ్లైన్స్ ప్రకారం ఏమైనా అక్కడ ఏమైనా అడ్జస్ట్మెంట్లో వస్తుందా అని చూడాలి. ఎందుకంటే మన బార్లకు కానీ వైన్స్లకు కానీ ఉండే పర్మిషన్స్లో పక్కన స్కూళ్ళు కాలేజీలు హాస్టల్ అట్లాంటి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. దాంట్లో ఇదేమైనా వర్తిస్తా చూసి అట్లా ఇట్లా ఏమైనా ఉంటే సరే నేను కౌన్సిలర్గా లేకపోయినా కూడా కలెక్టర్ కంప్లైంట్ చేసి మరి దాని ద్వారా ఆ బార్ అక్కడ ఉండకుండా చేసే ప్రయత్నం నేను ప్రయత్నమే చేయగలదు. ఎందుకంటే అస్యూరెన్స్ చెప్పలేను, ఎందుకంటే దానికి ఉన్న గైడ్లైన్స్ ఏమో నేను కరెక్ట్గా నేను వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ప్రజల పక్షాన ఎప్పటివరకు పోవడానికి సిద్ధంగా ఉంటా. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా సరే కౌన్సిలర్గా ఉన్నా లేకపోయినా వాళ్ళు పిలిస్తే మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఇప్పటిదాకా మీరు చేయాలనుకొని చేయలేకపోయిన పనులు ఏమున్నాయి? ఒకటి మంచి ఇంటిగ్రేటెడ్ ఒక హాల్, కమ్యూనిటీ హాల్ ఫర్ ఆల్ పర్పసెస్ జడ్చర్ల టౌన్లో ఎక్కడ లేనట్టు ఇక్కడ ఒక నిర్మించాలనుకున్నా. DKR గారితో కూడా మాట్లాడినా, కొంచెం ఫండ్ కూడా శాంక్షన్ చేయించిన. కానీ అది మనము ఈ పనులన్నీ బిజీ వల్ల దాన్ని చేయలేకపోయినా ఆ విషయంలో కొంచెము నాకు వెల్తీగా అనిపిస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో సరే నేను ఇంకా చాలా రోజులు రాజకీయాల్లో ఉంటా, ప్రజాసేవలో ఉంటా కాబట్టి ఏ పదవన్నా లభించవచ్చు, ఏదైనా జరగవచ్చు. అవకాశం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మరి అది పూర్తి చేస్తే. దానికి తోడు సంతోష్ నగర్ అని మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇల్లులు అవుతున్నాయి, వాళ్ళకు అక్కడ కొన్ని పనులు చేయలేకపోయినా, అదేవిధంగా అయోధ్య నగర్లో కూడా 1-2 రోడ్లు చిన్న చిన్న పనులు అక్కడక్కడ చాలా పెండింగ్ ఉన్నాయి. మరి ఇవన్నిటిని కూడా మనము ఒకటే ప్రక్రియలో అన్ని కూడా పూర్తి చేయలేము. నా వరకు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేసిన, మరి నా వల్ల నిజంగానే ఎవరైనా ఇబ్బంది పడుంటే కూడా వాళ్ళకు కూడా క్షమించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అంచనాలు నేను రీచ్ కాలేకపోయినా కాబట్టి వాళ్ళు ఎన్నో నమ్మకంతో నన్ను గెలిపించుకున్నారు. మరి కొన్ని సందర్భాలు అన్ని చేయడం సాల్వ్ కాదు. నేను ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ దాన్ని నేను నా వైఫల్యం లాగానే నేనైతే భావిస్తా.
మళ్ళీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అట్లాంటి పనులు కూడా పూర్తి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఫైనల్గా పద్మావతి కాలనీలో రేణుకమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ కూరగాయల కోసం జగ కేటాయించారు. దగ్గర ఇప్పుడు దాని విలువ కోట్లల్లో ఉంది. అయితే ఈ 4-5 సంవత్సరాల కాలంలో కానీ అంటే దానికి శంకుస్థాపన చేసింది లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. దాని తర్వాత అంటే 2004 నుంచి ఇప్పటిదాకా దగ్గర సుమారుగా ఇంతకాలం గడిచినా అది ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు? లేదంటే ఆడ ఒక మార్కెట్ పెడదామంటే కాలనీ నివాసులు ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నారు? మరి దాన్ని అప్పుడున్న పరిస్థితులు వేరే ఉన్నాయి, ఈ రోజున్న పరిస్థితులు వేరే ఉన్నాయి. మరి ఆ రోజున్న పరిస్థితుల్లో అది మార్కెట్ సూటబుల్ అని భావించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు జనాభా పెరిగింది, అక్కడ పార్కింగ్ అంతమందికి సరిపడా పార్కింగ్ లేదు, ఆ ప్లేస్ కూడా సూటబుల్ కాదు. అది మరి చాలా పెద్ద ప్లేస్ అవసరమవుతుంది కాబట్టి మరి ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉన్న దగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నేను ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ హాల్ అనుకుంటున్నానో అది అక్కడనే ఏర్పాటు చేయాలని నేను భావిస్తున్నా. మరి దాని విషయం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నా. మరి ఎందుకంటే అది అన్ని ఇళ్ల మధ్యలో ఉంది. ఈ ఏరియా మొత్తంలాగా తీసుకుంటే కూడా గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా మీటింగ్లు పెట్టాలన్నా, చిన్నపిల్లలకు వ్యాక్సిన్లు వేయాలన్నా, మళ్ళీ ఇంకేదైనా గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ వార్డు కార్యక్రమాలు నిర్వహించాలంటే అన్ని ప్రైవేట్ బిల్డింగ్లు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనకంటూ ఒక బిల్డింగ్ ఉండాలని ఒక ఆలోచన. దానికి తోడు ఇది కంప్లీట్ అయితే మరి అక్కడనే ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ మరి అక్కడ స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా అయితే కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నాయో మనం కూడా అట్లా కాంపిటీషన్ ఇక్కడ విద్యావేత్తలు ఎక్కువ ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా వాలంటరీగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. సుమారు ఈ ప్రాంతంలో ఒక 300 పైచిలకు టీచర్లు ఉన్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ అంతా ఒక 500 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. మరి అందరు విద్యావేత్తలు ఉన్నారు కాబట్టి అందరి సహకారంతో రానున్న రోజుల్లో మరి ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రధాన ఈ కాలనీ ఈ ఏరియానే ఎడ్యుకేషన్కి హబ్ లాగా ఉంది కాబట్టి మరి ఇక్కడనే మరి చదువులో మంచి మెరిట్ ఉండి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు చేతనియాలనేది ఒక ఆలోచన ఉంది. అది రానున్న రోజుల్లో మరి సరే నాకు సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. 24వ వార్డు కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి ఏం మాట్లాడారు, తను మాట్లాడింది ఎంతవరకు ప్రజలకు రీచ్ అవుతుంది, ఈ కాలనీవాసులు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా కామెంట్ చేస్తే తెలియదు. కానీ ఈ కాలనీవాసి వ్యక్తిగా ఆ సాయి చైతన్య బార్ పెడుతున్నప్పుడు కాలనీలో ఉన్న 60 మంది 70 మంది కలెక్టర్ రొనాల్డ్ రాజు దగ్గరికి వెళ్తే మీరు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మీరు బీఆర్ఎస్ చేస్తుంది, మీరు ఎలిగేషన్ చేస్తున్నారని మా పైన అబాండాలు వేయడం కూడా అయింది. జిల్లా మెయిన్ పేపర్లో కూడా మా కాలనీవాసి వ్యక్తిగా మా మీద కూడా నెగిటివ్గా వార్త రాయడం జరిగింది. దానిపైన అయోధ్య నగర్ టీచర్స్ కాలనీ, లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ వాళ్ళం ఎవరైతే ఉన్నో చాలా పోరాడం. ఎందుకోసం అంటే ఒకానొక సందర్భంలో అక్కడ హాస్టల్లో చదువుకునే పిల్లలు ఆ తాగేసిన సీసలు తీసుకెళ్లి అమ్ముకోవడము నా కళ్ళారా చూశాను. తాగేసిన సీసలు అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేము. చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఎంత చెడిపోతున్నారు దీనివల్ల ఉద్దేశం నలుగురు తెలవడం కోసం చేస్తున్నారు. అయితే 24వ వార్డు 2014 ముందు, తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత, ప్రశాంత్ రెడ్డి అయిన తర్వాత ఎలా జరిగింది అనేది అందరికి తెలిసింది. ఎందుకోసం ఈ కాలనీ రావాలి అంటే మోకాళ్ళ దాకా రోడ్డు దిగబడేది, సరైన వసతి ఉండేది కాదు, తీవ్ర ఇబ్బందులు అయ్యాయి. అభివృద్ధి జరిగిపోయింది. అయితే ఇప్పటికీ కొన్ని కమ్యూనిటీ హాల్ లేకపోవడం, ఆ సాయి చైతన్య బారు గత 2 సంవత్సరాల్లో మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడం, జాతీయ రహదారికి వెళ్లే రహదారి మొత్తం గుంతలమయ్యడం, ఉదయం సాయంకాలం వాకింగ్ చేసే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ స్కూల్కి పోయే విద్యార్థులు కానీ, పోలేపల్లి నుంచి వచ్చే వాళ్ళు ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ జామ్ అవుతుందని బైపాస్ రోడ్గా దీన్ని వాడడం వల్ల విపరీతమైన రద్దీ అవుతుంది. రోడ్డు సైజు తక్కువైపోయింది, అలాగే రద్దీ ఎక్కువైపోయింది. కనుక ఇప్పుడైనా సరే పాలకవర్గం పోయిన తర్వాత అయినా సరే ఇప్పుడున్న శాసనసభ్యుడు కానీ లేదంటే నెక్స్ట్ ఏమైనా చర్యలు తీసుకుంటే ఈ రోడ్డు వెడల్పు చేసేసి ఊరికి ఒక ఆల్టర్నేట్ రోడ్ అయితే సింగిల్ గడ్డ మీద ఏదైనా ధర్నా జరిగితే రైల్వే స్టేషన్ పోవాలంటే మనకు ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు అండర్ పాస్ అయ్యింది కాబట్టి ఇటు నుంచి రోడ్ వస్తే రైల్వే స్టేషన్ అండర్ పాస్ నుంచి నేతాజీ చౌరస్తా నుంచి కార్లు, బైకులు, ఆటోలు నాగర్ కర్నూలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా దూరదృష్టితో, అంటే మనము ఇల్లు కడుతున్నామంటే మన కోసం కాదు, మన భవిష్యత్తు మన పిల్లలు బాగుండాలని కడతాం. అలాగే ఊరు డెవలప్ చేస్తున్నామంటే 20 సంవత్సరాల తర్వాత ఎంత పాపులేషన్ రావచ్చు, ఎంత అభివృద్ధి అవుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు మౌలిక వసతులు కల్పిస్తే దూరదృష్టితో భవిష్యత్తులో ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు
ఒక ఎకరం కొని రోడ్ వేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, కానీ 10 ఏళ్ల తర్వాత అదే ఎకరం కొనాలంటే రేటు పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి దక్షిణ భారతదేశాన్ని కనెక్ట్ చేసే ఒకే ఒక్క ఊరు జడ్చర్ల, తినడానికి చదువుకోవడానికి ప్రతి దానికి. ఇంకొకటి దీన్ని ఒక మినీ భారత్ కూడా అని జడ్చర్ల ప్రజలు అంటారు. ఎందుకోసం అంటే భారతదేశంలో ఎన్ని విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఉంటాయి అంతమంది జడ్చర్లు ఉంటారు. కాబట్టి జడ్చర్ల అనేది చూడడానికి చిన్న పట్టణం అయినా కూడా హైదరాబాద్ కు మాత్రం ఏవాది తీసుకోండి. ఇక మీద రాబోయే కాలంలో ఊరు భవిష్యత్తు కోసము మౌలిక వసతులైన ప్రాథమికంగా రోడ్ను పెద్దగా చేసి ఊరుకు వీలైనంత వరకు రింగ్ రోడ్ లాంటిది ఏర్పాటు చేసి జడ్చర్ల మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయాల్సిందని కోరుకుంటున్నాను.